यस्य वाक्वृत्तिपर्यन्तां इतिराज सरस्वती तस्मै वेङ्कटनाथाय भूयो भूयो नमो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते శ్రీనిగమాంత మహాదేశికాయ నమః। అందరికీ హయగ్రీవ జయంతి మరియు యజుర్వేద ఉపాకర్మ యొక్క శుభాభినందనలు। మనం ఈ దేశికవాణి అనే ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది ఆచార్యుల అనుగ్రహం వల్ల। మనం చక్కగా శ్రీ వేదాంతదేశిక స్వామి యొక్క ఉపదేశాలని ప్రతి శుక్రవారం వింటూ వచ్చాము। తమిళ భాషలో యజ్ఞం స్వామి అనబడే గొప్ప ఆచార్యులు వారు చెప్పిన విషయాల్ని శ్రీ ముకుందాచార్య స్వామి వారు చెప్పింది మనం విని మనం తరించాము। అలాగే గురు పరంపర ఉపన్యాసాలు అది 2 సంచికలు వచ్చాయి, దాని తర్వాత అనివార్య కారణాల వల్ల ఆగాయి, అది మళ్ళీ కొనసాగిస్తాము తప్పకుండా। అలానే శ్రీ శ్రీనివాసవర్ధన్ స్వామివారు వరదరాజ గీత అని, కామాసికాష్టకం అని ఆ ఉపన్యాసాలన్నీ చాలా మనకి అనుగ్రహించారు। ఈ రానున్న సంవత్సరం కూడా మంచి మంచి ఉపన్యాసాలు, మంచి మంచి శీర్షికలన్నీ రాబోతున్నాయి భగవంతుడి అనుగ్రహం వల్ల। ఈ భాగవతోత్తముల మంగళాశాసనాల వల్ల అవన్నీ నిర్విఘ్నంగా కొనసాగాలని ప్రార్థిస్తున్నాము। అయితే ఈ శుక్రవారం నుంచి దేశిక ఉపదేశాలు అనే శీర్షిక, దాంట్లో 51 సంచికలు ఉన్నాయి, అది పూర్తి అయిపోయింది। ఈ శుక్రవారం నుంచి శ్రీ వేదాంత దేశిక నిర్వాహము అనే కొత్త శీర్షిక ప్రారంభిస్తున్నాం। అది సంవత్సరం పాటు నడుస్తుంది। నిర్వాహం అంటే ఏంటంటే అంటే రక్షించడం అని అర్థం, బాగుగా రక్షించి దాన్ని మంచిగా చక్కగా పోషించి మనకి ఇవ్వడం అని అర్థం। వేదాంతదేశి స్వామి విషయాన్ని మనకి రఘువీర గద్యంలో అంటున్నారు, నిర్వహణ నిర్వర్తిత నిజ వర్ణాశ్రమ ధర్మ అని రాముడి గురించి అనేటప్పుడు అంటున్నారు। ఏంటంటే రాముడు నిజ వర్ణాశ్రమ ధర్మం, నిజమైన ధర్మం ఏంటో రాముడు నిర్వహణ మనకి కరెక్ట్గా దాన్ని సంరక్షించి ఇది ధర్మం ఇది ధర్మం కాదు అని మనకి సంరక్షించి దాన్ని బాగుగా మనకి మెయింటైన్ చేసి ఇచ్చాడు, నిజ వర్ణాశ్రమ ధర్మం అని అంటున్నారు। వేదాంతదేశి స్వామి వారు కూడా ఇంచుమించు మన ఆచార్యులు, ఆయన కూడా అలానే వేదాంతదేశి స్వామి ఎన్నో విషయాల్లో మనకి ధర్మాన్ని, మనకి సంప్రదాయాన్ని నిర్వహణ చేసి ఇచ్చారు। అది మనం చెప్తున్నాం కూడా, ప్రతిరోజు చెప్తాము, సంకీర్ణే సర్వవర్ణే సర్జితదనుగుణే నిష్ప్రమాణే పురాణే ధర్మత్రాణాయో భూత్ అని వస్తుంది। ధర్మాన్ని రక్షించి ఇలానే వర్ణాశ్రమ ధర్మం ఏంటో అది మొత్తం సంకీర్ణం అయిపోయి అన్నీ సరిగ్గా ధర్మం లేనప్పుడు వేదాంతదేశి స్వామి ఇది ధర్మం ఇది సంప్రదాయం ఇలా ఉండాలి అని మనకి నిర్వహణ ఇచ్చారు। ఇది ఎందుకు ముఖ్యం అంటే మనకి ఒక్కొక్కసారి సంశయం వస్తుంది, శాస్త్రం ఇలా ఉంది దానికి అర్థం ఇలా చేయాలా అలా చేయాలా, దీనికి అసలైన అర్థం ఏంటి, సంప్రదాయాలు ఇలా అంటున్నారే దీనికి అసలైన అర్థం ఏంటి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అని మనకి చాలా సంశయాలు వస్తూ ఉంటాయి। దానికి తమిళ భాషలో నావల్పాక్కం శ్రీ వాసుదేవాచార్య స్వామి వారు తమిళ భాషలో సుమారు 1 సంవత్సరం పాటు వారం ఇలానే ఒక 50 సంచికలు మనకు అందించారు। చాలా అద్భుతమైన దేశిక నిర్వహణలు అవి అలానే ఎలాగైతే ఈ సంవత్సరం పాటు విన్నామో అలానే శ్రీ ముకుందాచార్య స్వామి వారు మనకి తెలుగు భాషలో అనువాదం చేసి ఇవ్వబోతున్నారు ప్రతి శుక్రవారం, దేశిక నిర్వాహం అనే శీర్షిక। అలానే తప్పకుండా అందరూ వాటిని శ్రవణం చేసి వేదాంతదేశి స్వామి వారి అనుగ్రహాన్ని పొంది సంప్రదాయాన్ని బాగా అర్థం చేసుకొని సంప్రదాయం మంచిగా అనుష్ఠించేలా వేదాంతదేశి స్వామి అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను। అలానే రానున్న ఈ కైంకర్యాలని నిర్విఘ్నంగా సాగాలని ఈ మన దేశికవాణి ప్రేక్షకులందరూ ప్రార్థించాలని వాళ్ళ మంగళాశాసనం కోరుతూ అది దాసన్ కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః।